కావలిలోని వైద్యులకు తానుండగా ఉంటానని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం డాక్టర్స్ డే సందర్భంగా కావలి ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో అపురూపమైనదని ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైద్యులు కూడా రోగులకు మంచి వైద్య సేవలు అందించి వారి ఆదరాభిమానాలను పొందాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ముందుగా రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేస్తున్న వారిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సేనా నాయక్, ఐఎంఏ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బెజవాడ రవికుమార్, కావలి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారావు, కావలి పట్టణంలోని వైద్యులు పాల్గొనడం జరిగింది. మన పితామహుడు డాక్టర్ల ఆరాధ్య దైవం రాయిగారి పుట్టినరోజుల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున డాక్టర్ల ఆధ్వర్యంలో కావలి పట్టణంలో రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేసిన డాక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, ఎక్కడో చదివారు, కానీ మా కావాలని అభివృద్ధి చేసేందుకు, మా కావాలి పేద బడుగు బలహీన వర్గానికి సేవ చేసేందుకు ఇక్కడికి మీరందరూ వచ్చి వృత్తిపరంగా వచ్చిన వృత్తి ధర్మం కంటే మానవ ధర్మంతో ఈరోజు మీరందరూ కూడా కావలి ప్రజలకు రక్తదానం అందించాలి, కావలి ప్రజలకు రక్తం అందుబాటులో ఉండాలి. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా రక్తదానం చేయించడానికి సంకల్పించిన డాక్టర్లు మరొకసారి అభినందిస్తూ, ఎన్నో కష్టాలు చదువుకునే రూపంలో ఉండే ఆలోచన వేరు, నిజ జీవితంలో ఆలోచన వేరు. మన కళ్ళకి డాక్టర్లు స్టెథోస్కోప్ మెడలో పెట్టుకుని కుర్చీలో కూర్చున్న డాక్టర్లే చూస్తున్నా, కానీ వాళ్ళ హృదయాల్లో ఉండే పదబాధ్యతని మనం ఎవరు చూడాలి. కష్టాలు, నష్టాలు, బాధలు, భయాల మధ్య వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో వృత్తి ధర్మ, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో పేషెంట్ వచ్చినా చెల్లి పట్టుకోవాలి, నాడిని చూడాలి, జబ్బు నయం చేయాలి, ఆ పేషెంట్ యొక్క కళ్ళలో ఆనందం చూడాలి, ఆ బంగార దీవులను మాకు పొందాలని ఆనందంతో డాక్టర్లు కష్టపడి పనిచేస్తే అనుకోని పరిస్థితుల్లో దేవుళ్ళు కాదు డాక్టర్లు, వారు కూడా మనుషులే. అటువంటి పరిస్థితుల్లో జరగకూడని జరిగిన డాక్టర్లు భయపెడుతున్నటువంటి సమాజంలో ఈ రోజు వాళ్ళు పోరాడుతున్నారు. రాయిగారి పుట్టినరోజు, ఆయన మరణించిన రోజు కూడా రేపే. జూలై 1 ఆయన తింటే జూలై 1 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన సంకల్పం అదే రోజు పుట్టినరోజు కలిగిన మహోన్నతమైన వ్యక్తి రాయిగారు. అటువంటి రాయిగారి పుట్టినరోజున మనందరం ప్రెసిడెంట్ ఒక అదృష్టం, ఒక రికార్డు, కావాలని ప్రజలందరూ మంచి మెజార్టీతో రికార్డు తిరగరాస్తే మొట్టమొదటి కావాలి గ్రామం డాక్టర్లు అందరూ కూడా ఇప్పటి వరకు చేయని కార్యక్రమాలు మొత్తం మీద రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేసిన డాక్టర్లందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. తప్పకుండా మీతో కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మరొక్కసారి తెలియజేస్తూ, నేను కావాలకు సేవ చేయాలని ఆలోచనతో వచ్చా. పుట్టింది పేద కుటుంబం, పెరిగింది కావాలి కుటుంబం, అప్పుడు నన్ను పెంచింది, నేను కావాలని వదిలి పెట్టి ఎక్కడికో పోయి సంపాదించిన దగ్గర రాలేదు. ఈ గడ్డ, ఈ నీరు నన్ను పెంచింది, ఈ గాలి పెంచింది, కాబట్టి కావాలని సేవ
నేను కావాలి రాజకీయాల్లో ఉన్నంత కాలం, కావాలి ఎక్కడో ఉన్నంత కాలం, కావాలని ప్రతి ఒక్క డాక్టర్ ఉంటాను కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ధైర్యాన్ని ఇస్తున్నా, ఎంతటి ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా కూడా కావ్య కృష్ణారెడ్డి ఉన్నారని నమ్మని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీ శ్రమకి కావలిలో కొన్ని వందల మంది బతకాలి. మీరు నిరంతరం కావలి ప్రజలకు సేవ చేయాలి. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, హాస్పిటాలిటీ అంటే మర్యాద. మొత్తంలో మీరందరూ కూడా డాక్టర్గా మీ వృత్తి ధర్మంలో మీరు ఎన్నో రకాల ఇబ్బందుల్లో కూడా పేషెంట్లు చాలా ఆత్మీయంగా పలకరిస్తుంటారు. సగం డాక్టర్ జబ్బు తగ్గాలంటే డాక్టర్ యొక్క పలకరింపే నమ్మకాన్ని పెంచుతుంది. ఈ డాక్టర్ నుండి బతికించగలరు, ఈ డాక్టర్ నుండి బ్రతికిస్తుందని నమ్మకంతో పేషెంట్ మీ దగ్గర ఉంటారు. అయితే నేను చూసిన సంఘటనలో ఫ్యాకల్టీలో క్వాలిటీలో ఉన్నటువంటి నర్సులు, ముఖ్యంగా రిసెప్షన్ వ్యవస్థను మీరు పెంచండి డాక్టర్లు అందరినీ కోరుకుంటున్నా. ఇబ్బందులు ఎదుర్కొంటూ భయంతో మీ దగ్గరకు వస్తున్నారు. మిమ్మల్ని కలిసే లోపల మొత్తం మన రిసెప్షనిస్టులు వాళ్ళు ఆనందంగా పలకరించారు, ధైర్యాన్ని చెప్పాలి. డాక్టర్ ఉన్నారు, మేమున్నా నిన్ను బతికించడానికి మేము ఉన్నామని నమ్మకాన్ని కల్పించాలి.